నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఇరాన్ వార్ ముగించేస్తాం, అమెరికా మంత్రి సంచలన ప్రకటన. పంట నష్టాలు తగ్గించండి సీఎం. ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం కేంద్రం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చేస్తున్నటువంటి దాడులు మూడో వారానికి చేరుకున్నాయి. ఇక ఇరాన్లో నాయకత్వం మార్పు టార్గెట్గా చేపట్టినటువంటి ఈ దాడులు ఇప్పుడు దారి తెన్ను లేకుండా పోయాయి. ముఖ్యంగా ఈ దాడులు చమురు క్షేత్రాలకు విస్తరించడం, ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడడం, ఇక బ్లాక్ మార్కెట్ కుప్పకూలుతుండడం వంటి పరిణామాల నేపథ్యంలో అమెరికాపై ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో ఇవాళ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక ప్రకటన చేశారు. పెంటగాన్లో ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గత వారం ఇరాక్లో మరణించినటువంటి 6 అమెరికా సైనికుల కుటుంబాలతో తాను మాట్లాడానని, వారు పని పూర్తయ్యే వరకు ఆగవద్దని తనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కోరారని ఆయన తెలిపారు. అయితే ఇరాన్తో సంఘర్షణ శాశ్వత యుద్ధం కాదని ఆయన తేల్చేశారు. ఇది ఇరాక్ యుద్ధం తరహాలో సుదీర్ఘంగా సాగబోదని తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై రైతులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తద్వారా పంట నష్టం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, పంట నష్టం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంటలకు జరిగిన నష్టంపై గురువారం సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు గాలివానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్నటువంటి నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, మన్యం జిల్లాలోని 16 మండలాల్లో 89 గ్రామాల్లో వర్షాలతో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఎల్పీజీ కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక బ్లాక్ మార్కెట్ అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. బుధవారం దేశవ్యాప్తంగా 6000 ప్రాంతాల్లో దాడులు జరిగాయని వెల్లడించింది. అలాగే ప్రజలు ఎల్పీజీకి బదులుగా పీఎన్జీ కనెక్షన్లు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఇక పీఎన్జీ సదుపాయాలను విస్తరించే రాష్ట్రాలకు అదనంగా 10% కమర్షియల్ ఎల్పీజీ కేటాయిస్తామని కేంద్రం పేర్కొంది. దేశంలో ఆన్లైన్ బుకింగ్లు 94% పెరిగాయని, ప్రస్తుతానికి ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలోనే ఉందని తెలిపింది. అలాగే దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వాటి వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగ దిగుమతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని షేర్ చేయాలని ఆదేశించింది. ఏజెన్సీ ఏలూరు జిల్లా కుకనూరు మండల కేంద్రంలో ఫైర్ ఆఫీస్ ప్రత్యేకంగా లేకపోవడం వలన అరకొర వసతులతో ఫైర్ కార్యాలయం సిబ్బంది తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, అలాగే ప్రజలకు సేవలు అందించడానికి వసతులు లేవని, కార్యాలయం అనుకూలంగా లేదని వాపోయారు. కుకనూరు మండల కేంద్రంలో ప్రత్యేకంగా అగ్నిమాపక కార్యాలయం కొరకు స్థలం గురించి కుకనూరు మండలం తహసీల్దార్ రమేష్ బాబుకి ఫైర్ సిబ్బంది, సీనియర్ మోస్ట్ డ్రైవర్ ఆపరేటర్ డి వేణుగోపాల్, ఇక ఏఎస్ఐ సిబ్బందితో కలిసి కుకనూరు తహసీల్దార్కి అగ్నిమాపక కార్యాలయానికి స్థలం కావాలని కోరగా కుకనూరు తహసీల్దార్ రమేష్ బాబు వెంటనే స్పందించి తహసీల్దార్ కార్యాలయానికి ముందుగా ఉన్నటువంటి 25 సెంట్ల ఖాళీ స్థలాన్ని ఫైర్ కార్యాలయానికి నిర్మించుకొనుటకు కేటాయించారని డి వేణుగోపాల్ జిల్లా ఉన్నతాధికారి డిఎస్ఓ సిహెచ్ రత్నబాబుకు స్థలం కేటాయింపు గురించి చెప్పగా ఫైర్ ఆఫీసర్ డి వేణుగోపాల్ను ఫైర్ సిబ్బందిని అభినందించారు. కాగా కుక్కనూరు ఫైర్ అధికారులు డి వేణుగోపాల్, కుక్కనూరు మండల టీడీపీ నాయకులు ముప్పాల శివ వారికి ఫైర్ కార్యాలయం స్థలం కేటాయింపు గురించి వివరించారు. ఇక టీడీపీ నాయకులు శివయ్య స్పందించి దాతృత్వంతో కేటాయించినటువంటి స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడానికి పోల్స్గా స్పాన్సర్స్ చేశారు. ఇక ఫైర్ కార్యాలయం నిర్మించుకోవటకు 2027 బడ్జెట్ కేటాయిస్తే ఫైర్ కార్యాలయం నిర్మించుకోవచ్చు అని మండల టీడీపీ నాయకులు, అధికారులు ఫైర్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కుకనూరు ఫైర్ కార్యాలయం డి వేణుగోపాల్, సీనియర్ మోస్ట్ డ్రైవర్ ఆపరేటర్ ఏఎస్ఐ సిబ్బంది సాంబమూర్తి, అలాగే లీడింగ్ ఫైర్ మెన్ అలాగే శివకుమార్ పాల్గొన్నారు. మరొకసారి నమస్కారం. నా పేరు డి వేణుగోపాల్, సీనియర్ మోస్ట్ డ్రైవర్ ఆపరేటర్, కుక్కనూరు అగ్నిమాపక కేంద్రంలో పనిచేస్తున్నాను. నిన్న మార్నింగ్ కుక్కనూరు ఎంఆర్ఓ గారు పిలిచి మీకు 25 సెంట్లు సైట్ ఇచ్చాము, అది చుట్టూ ఫినిషింగ్ చేసుకోండి, లేకపోతే కనుక వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకునేలా ఉన్నారని చెప్పి మాకు తెలియపరిచారు. నేను ఇమీడియట్గా శ్రీ డిఎఫ్ఓ ఏలూరు వారికి, సిహెచ్ రత్నబాబు సార్కి తెలియపరచగా సార్ ఇమీడియట్గా అది మీరు దాన్ని నీట్గా ఫినిషింగ్ చేసి ఏర్పాటు చేయమని చెప్పి ప్రోత్సహించారు. నేను అదేవిధంగా
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కుక్కునూరు మండలం మాయల్డ్బాక ముప్పాల శివ గారు, టీడీపీ మండల నాయకులు మరియు ఎంపీటీసీ వారికి వెంటనే నేను ఫోన్ చేసి, సార్ మరి ఇలాగా మాకు ఫైర్ స్టేషన్కి ఎంఆర్ ఆఫీస్ ముందు 25 సెంట్లు స్థలము కేటాయించి ఉన్నారు, దానికి మరి ఫినిషింగ్ అయ్యేటకు మాకు స్తంభాలు కావాలని నేను ఒక రిక్వెస్ట్గా సార్ని కోరగా ముప్పాల శివ గారిని ఇమీడియట్గా మార్నింగ్ ఆయన స్తంభాలు పంపించారు. ఈ రోజు మేము ఇమీడియట్గా ఆ స్తంభాలు కూడా ఫినిషింగ్ చేయించాము. అదేవిధంగా ఎంఆర్ఓ సార్ని కూడా కలవగా, మీరు ఇది ఫినిషింగ్ చేయించుకుంటే అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మీకు పక్కా ఆర్సీ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి తహసీల్దార్ వారు కూడా మా కుక్కునూరు వారు తెలియపరిచారు. అదేవిధంగా ప్రత్యేకంగా మరి ఇక్కడ కుక్కునూరులో ఉన్నటువంటి నాయకులకి మరియు ఎంఆర్ఓ సార్కే, అలాగే మా డిఎఫ్ఓ సిహెచ్ రత్నబాబు సార్కే ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటున్నాము. అలాగే ఇక్కడ నా తోటి కొలీగ్స్ మరి సామమూర్తి, మరి ఫైర్మ్యాన్, అలాగే లీడింగ్ ఫైర్మ్యాన్ శివకుమార్, మేమంతా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాము. ఈ రోజంతా ఇదే పనితో మేము పూర్తి చేసి సకాశక్యంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల సమస్యలు. కడప జిల్లా బద్వేలులో మద్యం మత్తులో యువకుడు హల్చల్ చేశాడు. దర్గా వీధిలో చిన్నపిల్లలపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇళ్లలో నుండి ఆడుకునేందుకు కూడా బయటికి రావడానికి పిల్లలు భయపడుతున్నారు. 3 రోజులుగా హల్చల్ చేస్తున్నటువంటి యువకుణ్ణి పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. మత్తులో ఉన్న యువకుణ్ణి కాళ్ళు కట్టేసి మత్తు దిగే వరకు యువకులు నీళ్లు పోశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని మురారిపల్లి గ్రామంలో గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వీచినటువంటి బలమైన ఈదురుగాలులు గ్రామాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేశాయి. గాలివాన ప్రభావంతో గ్రామంలోని వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బొప్పాయి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. పలుచోట్ల పూర్తిగా పడిపోయినటువంటి బొప్పాయి చెట్లు, మరికొన్ని ప్రాంతాల్లో విరిగిపడ్డ మొక్కజొన్న పంటలు, ఎంతో శ్రమించి సాగు చేసినటువంటి పంటలు ఇలా ఒక్కసారిగా నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులతో ఇప్పటికే పెట్టుబడి భారాన్ని మోస్తున్నటువంటి రైతులకు ఈ గాలివాన తీరని నష్టాన్ని మిగిల్చింది. పంట నష్టం ఎంత మేరకు జరిగిందో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సొంత చెల్లెలు అయినటువంటి శర్మిల హద్దులు దాటి మాట్లాడుతున్నారంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో వైఎస్ శర్మిల, సునీతాలు కీలుబొమ్మలుగా మారి సొంత అన్న జగన్మోహన్ రెడ్డి పరువును పులివెందుల పూలంగల్ల సెంట్రల్ బజార్లోకి లాగి వ్యక్తిత్వ ఖననం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. 2009 ఎన్నికల సమయానికి ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి, శర్మిలకు సమానంగా ఆస్తి పంపకాలు చేసేశారని, అలాంటప్పుడు ఇక శర్మిలకు అన్యాయం ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడే వేల కోట్ల రూపాయల ఆస్తులను షర్మిల పేరిట రిజిస్టర్ చేపించారని తెలిపారు. అయినా కూడా 2009 నుంచి ఇప్పటి వరకు షర్మిల అడిగిన ప్రతిసారి 236 కోట్ల రూపాయలు షర్మిలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని తెలిపారు. అయినా కూడా విజయమ్మ పేరు మీద ఈడీ అటాచ్ చేసి సరస్వతి పవర్ షేర్లను షర్మిల తప్పుడు మార్గంలో రిజిస్టర్ చేయించుకున్నారన్నారు. ఇక ఈడీ అటాచ్ చేసినటువంటి ఆస్తులను బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దు అవుతుందని తెలిసినా షర్మిల ఆస్తి బదలాయించినట్లు కూడా తెలిపారు. ఒక అన్నా చెల్లెలకి ఏమేం చేయాలో అంతకుమించి షర్మిలకు జగన్ చేశారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో చెలిమి చేస్తారా? తన ఆడబిడ్డకు తన ఆస్తుల్లో సమానమైన వాటా ఇస్తే యా ఇంటి కోడలేనో అంగీకరిస్తాందేమో ఒకసారి పరీక్షించుకోండి ప్రజలారా. మన ఇళ్లలో జరుగుతుందా ఇది? భారతమ్మ గారు అంగీకరించినారు. ఇన్ని ఆస్తులు రాపిచ్చేదానికి అంగీకరిస్తే మీ మామ కంటే, మీ తండ్రి గారి కంటే, రాజశేఖర రెడ్డి గారి కంటే, మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మ వేరెట్లు గొప్ప. ఇంకా ఒక మంచి సీఎంగా పరిపాలన చేసి ప్రజలకు మేలు చేస్తే రాష్ట్రం కాదు దేశమంతా పొగుడుతుంది. ఎన్నో దేశం కాదు ప్రపంచమంతా పొగుడుతుంది. కొన్ని సంస్కరణలు నాడు నేడు మనబడి అట్లాంటి ఎన్నను పట్టుకొని ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన బాగలేదని విమర్శలు చేస్తేవి. ఇవి చాలావన్నట్టు లాస్ట్కు
మీ చిన్నాయన్ను హత్య చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ అని చెప్పి ఆయన మెడకు ఆ ఉరి తగిలిచ్చేదానికి, ఆ రక్తపు మరకలు ఆయన శరీరానికి అంటించి రాజకీయ జీవితాన్ని నాశనం చేసేదానికోసం ఇంత నింద వేస్తారా మీరు? మామూలుగా నీ ప్లేస్లో ఎవరున్నా, ఈ రాష్ట్రంలో ఏ చెల్లెలున్నా, ఇటువంటి జగన్మోహన్ లాంటి అన్నే దొరికింటే, ఇంత బాగా చూసుకుంటే గుండెల్లో పెట్టుకుందరు అన్న రూపాన్ని పెట్టుకొని అన్న యొక్క పేరు ప్రఖ్యాతులను తలకెత్తుకొని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిందరు. మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న నన్ను ఇంత బాగా చూసుకున్నాడు, నాకు ఇది ఇచ్చినాడు అది ఇచ్చినాడు అని చెప్పి నెత్తికెత్తుకొని మీ అన్న పేరును ప్రచారం చేసిందరు. మీరు కొంగు పట్టుకొని యాశించి మా అన్న గౌరవాన్ని బజారుకి ఎడుచాం, ఓటేయండి, అవినాష్ రెడ్డి చంపి ఉంటే నాకు ఓటేయండి, చంపకపోయి ఉంటే వివేకానంద రెడ్డిని అవినాష్కి ఓటేయండి అన్నావు పులివెందుల పూలంగల కాడ. ఎవరు గెలిచినారమ్మా? ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు చెప్పిన మాటలు విని ఈ 7 నియోజకవర్గాలలో 5 మంది మేము ఓడిపోయినాం, 5 మంది మేము ఎమ్మెల్యేలం, 2 ఎమ్మెల్యేలు గెలిచినారు, కానీ అవినాష్ గెలిచినాడు. చంద్రబాబు నాయుడు ఏమి కీ ఇస్తే సునీతమ్మది మాట్లాడుతుంది. సునీతమ్మ ఏది మాట్లాడితే 3-4 రోజుల తర్వాత మీరు వచ్చి అందమైన కథ అల్లుతారు. కేవలం ఒకటే మీ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన రాజకీయ జీవితాన్ని బదనాం చేయాలా, సర్వనాశనం చేయాలా, చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం చేయడమే. ఎన్ని వందల కోట్ల ఆస్తులు మీకు ఇచ్చినా కూడా, మీ అన్న ఎన్ని వందల కోట్లు నీకు ఇచ్చినా కూడా ఆయన ఆస్తులలో భాగాలు కూడా ఇవ్వడమే కాదు, ఆయన సొంత ఆస్తులలో కూడా నీకు భాగాలు ఇస్తే సంతృప్తి లేదు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికి వచ్చిందంటే షర్మిలమ్మను సునీతమ్మను చూసిన తర్వాత చెల్లెళ్ళు అంటే భయపడుతున్నారు స్వామి. చెల్లెలు అనే పదం ఎత్తితే భయపడుతున్నారు, వద్దురా నాయన స్వామి అని. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే నాలాంటి వాడు కానీ ఎవరైనా నాలాంటి వాళ్ళు రాష్ట్రంలో నీలాంటి చెల్లెలు మాకు వద్దు అనుకుంటున్నాం. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. నీకు ఏం కావాలంటే కన్నా ఆయనతో గొడవ పడకుండా ఉండాలంటే కన్నా ముఖ్యమంత్రి పదవి వాటా పంచాల. అది కూడా ఎట్లా తెలుసునా, 2 ఏళ్ళు జగన్కు 3 ఏళ్ళు షర్మిలమ్మకి ఇవ్వాల. ఇప్పుడు జగన్ సంబంధించిన పెట్టుబడులు పెట్టి ఆస్తులు వ్యాపారాలు చేసే దాంట్లో అంతా ఊడ్చి షర్మిలమ్మకి ఇస్తే కన్నా సర్దుబాటు కావచ్చేమో. జగన్ షిప్ప చేతిలో పట్టుకొని అడక తింటా పోవాలా. ఎక్కడ న్యాయం అమ్మా నువ్వు మాట్లాడే మాట? తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలే, మీరు సైకిల్ ఎక్కలే, కానీ మీరు తెలుగుదేశం పార్టీ. ఈ మాట మాకు చెప్పాలంటే బాధ కలుగుతుంది. రాజశేఖర రెడ్డి కూతురు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకుండా, సైకిల్ ఎక్కకుండా తెలుగుదేశం పార్టీ సభ్యురాలే. ఇది కలలో ఇలలో తెలుగు భాష మాట్లాడి తెలుగు రాష్ట్రాలలో ఎవరే కానీ ఊహించని నిజం ఇది. ఏ వ్యక్తి అయితే ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాడో ఆ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన నీవు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా జగన్ టార్గెట్ చేస్తావు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేసినా జగన్నే. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యక్తిత్వం పైన నువ్వు దాడి చేసి ఆయన వ్యక్తిత్వాన్ని ఈ విధంగా మీరు హననం చేసే విధంగా మీరు పోతే తప్పనిసరిగా మాట్లాడతా, ఎన్నిసార్లైనా మాట్లాడతామ్మా. ఇక నా దృష్టిలో మీరు రాజశేఖర రెడ్డి కూతురని కానీ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుని అభిప్రాయం నాకైతే ఉండదు. చంద్రబాబు నాయుడుకు కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం ఉందా? చెల్లెలని, తమ్ముడని, బావమర్దని, బావమర్ది పిల్లలని ఉందా? నీకు అట్లుంటే కన్నా నువ్వు హరికృష్ణకు అన్యాయం చేస్తాడా? హరికృష్ణ పిల్లలకు అన్యాయం చేస్తాడా? సడుగులకు అన్యాయం చేస్తాడా? దగ్గుపాటికి మరొకరికి సొంతం బామర్దులకు, సొంతం తమ్మునికి, చెల్లెలకు మోసం చేసిన చంద్రబాబు నాయుడు షర్మిలమ్మకు, సునీతమ్మకు న్యాయం చేస్తాడా? నట్టి నడేట్లకి తీసుకుపోయి, బాగా తూకమేసినట్టు నట్టి నడేట్లకి తీసుకుపోయి గబక్కన ముచ్చుతాను మీ ఇద్దరిని. ఒకనాటికి ఇది జరిగి తీరుతాది, మతికి పెట్టుకోండి. షర్మిలమ్మను, సునీతమ్మను నట్టి నడేట్లో ముంచకపోతే చంద్రబాబు నాయుడు నన్ను అడగండి. ఇంతమందిని మోసం చేసిన, 5 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన, తన బావమర్దులను, సడుగులను, చెల్లెలను, తమ్ములను మోసం చేసిన ఆయనకు షర్మిలమ్మను, సునీతమ్మను మోసం చేసేది, నట్టేట్లో ముంచేది ఒక లెక్కన టిట్ ఫర్ టాట్. చిట్ట చివరికి మీకు జరిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయి భంగపాటు జరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పి మళ్ళా పరమేశ్వరుని దయచేత మీ అన్న దగ్గరికి మీరు చేరుతారు. ఒకనాటికి చేరుతారు. అన్నా తప్పయింది, పశ్చాత్తాపడతానాం, ప్రాయచిత్తంతో వచ్చినామని చెప్పి తిరిగి మళ్ళీ మీ అన్న దగ్గరికి, వదిన దగ్గరికే ఒకనాటికి మీరు చేరకపోతే నన్ను అడుగు తల్లి. ఖచ్చితంగా అడుగుతానా షర్మిలమ్మను. నేను చెప్పిన ప్రకారం రాజశేఖర రెడ్డి గారు మీ అన్నతో సమానంగా ఆస్తుల్లో భాగం నీ పేరుతో రిజిస్టర్ చేయించిన మాటకు నువ్వు సమాధానం చెప్పాలా. మీ అన్న యొక్క సంపాదించుకున్న డబ్బులో నుంచి నువ్వు అడిగినప్పుడల్లా చెల్లెలని మమకారంతో, ప్రేమతో 236 కోట్లు నీకు ఉచితంగా వైట్ మనీ ఇచ్చినేది నిజమా అబద్ధమా చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ముస్లిం సోదరులకు మరియు పోలీస్ సిబ్బందికి ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ
సిరిశెట్టి సంకీర్తి గౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు, మున్సిపాలిటీ చైర్పర్సన్ బుర్రా కొమరయ్య, వైస్ చైర్పర్సన్ అంబాల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ మాట్లాడుతూ, రంజాన్ మాసం క్రమశిక్షణ, త్యాగం, దాతృత్వానికి ప్రతీక అని ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఐకమత్యంగా ఉండాలని, శాంతి సామరస్యాలతో సమాజం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థలో మత సామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పండుగలను సమిష్టిగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ప్రార్థనల అనంతరం ఉపవాస దీక్షలను విరమించి పోలీస్ సిబ్బందితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అలాగే ప్రజల సేవలో పోలీసులు కలిసికట్టుగా పనిచేస్తూ శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు మాట్లాడుతూ, రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో ఐక్యతను మరింత బలపరిచే పండుగగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డిఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సిఐలు, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు, అలాగే ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మీ అందరికి ఇలా విందు ఇవ్వడం, ఇందులో మీ అందరు కూడా పెద్దలు కూడా పార్టిసిపేట్ చేయడం, మీతో కలిసి ఇది సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఈ రంజాన్ ఫెస్టివల్ ఏంటి అంటే, దిస్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫెయిత్, దిస్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ పేషెన్స్, and this is festival of love. Faith, మీరు చాలా కష్టపడి ఒక 30 days మీ యొక్క దేవుడి మీద భక్తితో చాలా నమ్మకంగా ఉంటారు. there is lot of faith on the God, మీ కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి. and there is lot of patience. ఈ పీరియడ్లో మీరు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఏది కూడా టచ్ చేయకుండా. సో హ్యూమన్ అంటేనే చాలా ఉంటాయి డైవర్షన్స్, అందులో ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ డైవర్షన్. ఏ డీవియేషన్స్ కూడా లేకుండా చాలా కఠోరంగా ఈ యొక్క ఫాస్టింగ్ని మీరు పూర్తి చేస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ఫెస్టివల్ టైంలో మీరు చూపెట్టే లవ్ టువర్డ్స్ ద అదర్ పీపుల్, ఏదైతే మీరు ఉన్నారో, లైక్ ఈవెన్ ఇఫ్తార్ ఈజ్ అబౌట్ షేరింగ్ ఫుడ్ విత్ ద అదర్స్. ఈవెన్ రంజాన్ టైంలో కూడా యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ ద అదర్స్. సో దట్స్ వై ఐ లైక్ దిస్ ఫెస్టివల్. సో ఇట్ ఈస్ అ ఫెస్టివల్, ఇట్స్ అ హోలిస్టిక్ ఫెస్టివల్, కంప్లీట్ ఫెస్టివల్. ఇట్ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ ఫెయిత్. మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడారు. మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారని అన్నారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని జాబ్ క్యాలెండర్ను ప్రకటించారని అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసి పెద్ద ఎత్తున రైతుల కోసం కార్యక్రమం చేస్తున్నాం. నిన్నటి రోజు దివ్యాంగ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు పూర్తి ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా స్త్రీ శక్తి పథకంలో వర్తించినటువంటి బస్సుల్లో కూడా ఇతర రాష్ట్రాలు ప్రయాణం చేసే కూడా 50% రాయితీతో బస్సు ప్రయాణం అనేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నేను అనౌన్స్ చేయడం పెద్ద ఎత్తున మనకు జరిగింది. ఈరోజు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అంటే కూటమి ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమిస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తెలుగుదేశం పార్టీ సదా పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడూ పనిచేస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి కుటుంబాన్ని కూడా వాళ్ళు సందర్శించడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, అదేవిధంగా ఇంకొకటి అనౌన్స్ చేశారు. P4 అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అత్యంత తనకు ఇష్టమైనటువంటి ప్రాజెక్టు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అంటే ఎవరైతే అతి కష్టంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు బంగారు కుటుంబాలుగా గుర్తించి
వారికి మార్గదర్శనలు కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబాల యొక్క సమగ్ర అభివృద్ధికి పనిచేసే విధంగా ప్రణాళిక చేస్తూ దానికి కూడా తన జీవిత కళగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుపోతున్నారు. ఇవన్నీ ఒకసారి గమనించినప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, అటు ప్రైవేట్ రంగంలో ఇటు ప్రభుత్వ రంగంలో. మళ్ళీ కూడా నారా లోకేష్ గారు మాట ఇస్తే మాట తప్పడు అనే విధంగా దాన్ని నిరూపిస్తూ ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా అందరికీ ఒక ఆశలు చిగురించేలాగా, ఒక జీవితం మీద ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాల కొద్దీ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువతకి ఏ విధంగా ఈరోజు ఒక అవకాశాలు కల్పించారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, ప్రతి సంవత్సరం ఈ విధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి రాబోయేటటువంటి 4 సంవత్సరాల్లో కూడా ఇంకా అద్భుతమైన అవకాశాలు నిరుద్యోగ యువతకు కల్పిస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఆయన చెప్తే చేస్తాడు. నారా లోకేష్ గారు మాట ఇచ్చేంత వరకు ఆలోచిస్తారు, ఇచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. దాన్ని ఏ విధంగా సాధించాలనేది మాత్రమే, దాన్ని ఏ విధంగా అమలు చేయాలనేది మాత్రమే ఆలోచిస్తారని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ, ఈ ఉగాది సందర్భంగా నిరుద్యోగ జీవితాల్లో ఆశలు చిగురించేలాగా చేసినటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా దాంతో భాగంగానే ఈరోజు మేము చూస్తే ప్రైవేట్ సెక్టార్లో దాదాపు 8 లక్షల ఉద్యోగ కల్పన కోసం ఆల్రెడీ ఒప్పందాలు ఎంఓయూ చేసుకోవడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లోనే కాదు, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఖాళీలన్నీ కూడా పూరిస్తూ గతంలో మెగా డిఎస్సి గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి కోసం ఇచ్చి దాన్ని కంప్లీట్ కూడా చేయడం అందరికీ తెలిసింది. అక్కడ దాదాపు 16,347 ఉద్యోగాలు కల్పిస్తే ఇప్పుడు ఈసారి జాబ్ క్యాలెండర్ ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి తెలుగు యువతనంతా కూడా నట్టయిట్లు ముంచిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయంగా ఆయన నాయకత్వం సిగ్గుపడేలా ఈరోజు మన ప్రియతమ నేత నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నారా భువనేశ్వరి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నారా లోకేష్ గారు అద్భుతమైన ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ 10,060 ఉద్యోగాలను ఈ సంవత్సర కాలంలో గవర్నమెంట్ సెక్టార్లు ఇస్తామని చెప్పి ఆయన మనందరికీ కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం నిజంగా మనమందరం కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏ విధంగా అయితే చిల్లర ఉద్యోగాలు ఇచ్చుకుంటూ నిజమైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం వాలంటీర్లు అని చెప్పి 5,000, 10,000 ఉద్యోగాలు ఇచ్చుకుంటా వాళ్ళ ఒక కార్యకర్తలని పక్కన గడుపుకుంటూ ఏ విధంగా అయితే ఫ్యాక్షన్ నాయకులు మన ఆర్థిక మూలాలంతా కట్ చేస్తూ వాళ్ళందరినీ ఎంతసేపు మన చుట్టూ తిరిగేటట్టు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నిజమైన ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు కానీ, పోలీసు ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ అవేమీ ఇవ్వకుండా కేవలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరాన్ వార్ ముగించేస్తాం, అమెరికా మంత్రి సంచలన ప్రకటన. పంట నష్టాలు తగ్గించండి సీఎం. ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం కేంద్రం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.